హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేందంటే గ్రీజర్ అయితే ప్రాబ్లం ఉంది. గ్రీజర్ అంటే మామూలు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటాయి, కామన్గా వస్తూ ఉంటాయి. కాకపోతే విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ రోజు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ప్లగ్ ట్యాప్ సాకెట్లో అయితే ఇరుకపోయింది, రావట్లేదు. పవర్ సప్లై అనేది ఆగిపోయింది. పవర్ సప్లై ఎందుకు ఆగిపోయింది, ఒకసారి ప్లగ్ ట్యాప్ దిద్దామన్నా కూడా రాలేదు. ఎందుకంటే గట్టిగా మెల్ట్ అయిపోయింది, వేడికి పట్టేసుకుంది. ఎందుకు పట్టేసుకుంది అని చెప్పి ఒకసారి సాకెట్ మొత్తం రిమూవ్ చేసి చూస్తే మాత్రం అది ఏదైతే సాకెట్ ఉందో లోకల్ కంపెనీ అయితే వాళ్ళు వాడారు. లోకల్ కంపెనీ అంటే మరీ లోకల్, కొంచెం కంపెనీ అయితే చెప్పుకోదగ్గ కంపెనీ అయితే కాదు. అందువల్లనే అది హీట్కి అయితే వేడికైతే ఈవెన్ ఇంకోసారి కొన్నిసార్లు గ్రీజర్ కంటిన్యూగా వాడుతూ ఉంటారు కదా, ఆ ఏసీ ఉంచడం వల్ల ఏమైతుందో హీట్కి అనేది వేడైపోద్ది. చూడండి, నేనైతే స్విచ్ అయితే కరెక్ట్ కాదని చెప్పి గోల్డ్ మిల్ కరువులో సాకెట్ తెప్పించాను. గోల్డ్ మిల్ కరువులో మోడలర్ ఎంసీపీ అయితే తెప్పించాను 25 amps. ఎంసీపీ ఎందుకు తెప్పించానంటే ఈవెన్ మనకి గ్రీజర్లో ప్రాబ్లం ఉన్నా కానీ ట్రిప్ అవుతుంది. మనం స్విచ్ అయితే మామూలు ట్రిప్ కాకుండా అలా ఉంటుంది, షార్ట్ అయ్యే ఛార్జ్ ఉంటుంది. చూడండి, ఒకసారి గ్రీజర్ ఆన్ చేస్తే కంపల్సరీ వాటర్ గేట్ టెస్ట్ రేట్ చూడాలి, పవర్ వస్తుంది. ఆ తర్వాతనే వాడుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.